దిస్ ఈజ్ ప్రాబబ్లీ నెక్స్ట్ థింగ్. మన ఇప్పుడు క్లౌడ్ కోడెక్స్ వీళ్ళు బిల్డ్ చేసే దాంట్లో వస్తాయి అనుకుంటున్నా. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఆర్గనైజేషన్స్ అన్నీ ఎప్పుడైతే కాస్ట్ని దృష్టిలో పెట్టుకుంటాం హెవీ రోల్అవుట్ చేసిన తర్వాత దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్, బడ్జెట్ అవేర్నెస్, టైం అవేర్నెస్, ఇవన్నీ వస్తాయి. అలా ఉండకూడదు. ఒక ఐడియల్ వరల్డ్ లో టోకన్ మ్యాక్సింగ్ చేయాలి. ఇప్పుడు టోకన్ మ్యాక్సింగ్, దిస్ ఇస్ మై ఎక్స్ట్రీమ్ ఫిలాసఫీ అండ్ సింథసిస్ ఆన్ దిస్. యూ డోంట్ నో వాట్ యూ విల్ డిస్కవర్. నువ్వు ఏఐని జస్ట్ ఎక్స్ప్లోరేషన్ మోడ్లో అయితే కొన్ని అయితే అనుకుంటా రాత్రి వదిలేయాలి, కొన్ని ఏఐ ఏజెంట్స్ రన్ అవుతూ ఉండాలి ఆన్ అవర్ బిహాఫ్. సెక్యూరిటీ వైజ్ ఏదైనా వల్నరబిలిటీ ఉందా సంథింగ్, దాన్ని అదే డిస్కవర్ చేసి అదే ఫిక్స్ చేస్తూ ఉండాలి సంథింగ్. అంటే ఇట్ ఈస్ లైక్ టూ ఆటానమస్, ఒక హ్యూమన్ ఇన్ ద లూప్ ఉండాలి. బట్ ఇన్ మై స్కీమ్ ఆఫ్ థింగ్స్ టోకన్స్ గురించి ఆలోచించకూడదురా మనం. అది అదేరా. ఇప్పుడు నువ్వు సే ఒక ఎస్ఆర్ఈ ఏజెంట్ ఉంది, వేర్ నువ్వు వస్తున్న లాగిన్ చెక్ చేస్తా ఉంది. అక్కడ నువ్వు మరి మిథోస్ వాడతావా, ఓపస్ వాడతావా, హైకు వాడతావా? సో నువ్వు అక్కడ హైకు పెట్టి అన్నయ్య ఇక్కడ ఏదో ఇష్యూ వచ్చినప్పుడు నేను ఓపస్ని కాల్ చేస్తాను అని చెప్తే దట్ ఈస్ వేర్ యువర్ ఇంజనీరింగ్ అన్న. మోడల్ డెసిషన్ ఈజ్ అన్ ఇంజనీరింగ్ డెసిషన్. ఇంజనీరింగ్ డెసిషన్. సో ఇప్పుడు ఏంటి, నువ్వు హైకు ఓవర్ నైట్ రన్, దట్స్ నాట్ టోకెన్ మ్యాక్సింగ్ ప్రాబబ్లీ. ఏది ఫర్ యువర్ ఎస్ఆర్ఈ, నువ్వు రిలయబిలిటీ ఇంజనీరింగ్ కోసం అంటే పర్ యూస్ కేసు నువ్వు టోకెన్ మ్యాక్సింగా కాదనేది నువ్వు ఇట్స్ నాట్ లైక్ హార్డ్ రూల్ ఏం లేదు. అరే ఈ 15 నిమిషాల్లో $100 ఖర్చు పెడితే టోకెన్ మ్యాక్సింగ్ అనే కాన్సెప్ట్ కాదు. పర్ యూస్ కేస్ నువ్వు పర్ యూస్ కేస్ కోసం దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్ మోడల్ డిస్టిలేషన్ రా. నువ్వు ఇప్పుడు మార్కెట్ లో అంతా మోడల్ డిస్టిలేషన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక వీడియోస్ కోసమే నేను ఒక మోడల్ రన్ చేయాలంటే యూస్ డిస్టిల్ ద స్మాల్ మోడల్ హైకు విత్ సమ్ టాప్ గ్రేడ్ మోడల్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ద ప్రొడక్షన్. నాకు అర్థం కాలేదు బాబాయ్. సో పర్పస్ కాకుండా స్పెసిఫిక్ పర్పస్ మోడల్ రా, పర్పస్ కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా తీసుకుందాం రా. టెస్లా హ్యాస్ సమ్ పెటాబైట్స్ ఆఫ్ డేటా. ఇప్పుడు వాళ్ళ కార్స్ నుంచి రికార్డ్ అయ్యేది అదంతా. సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ సమ్ ఎల్ఎల్ఎం ఫర్ ఆన్ దట్ మచ్ డేటా ఎవ్రీ టైమ్, నువ్వు ఇప్పుడు ఓపస్ లాంటిది పెట్టా ఉంటే ఇట్ ఈస్ హై టోకెన్ బర్నింగ్ కదా. ఇఫ్ యూ రన్ ఓపస్ ఆన్ దట్ డేటా, వాట్ ఇఫ్ యూ యూజ్ హైకు ఆన్ ఇట్ అండ్ డిస్టిల్ ద హైకు మోడల్ విత్ ఓపస్ మోడల్? డిస్టిల్ అంటే దెర్ ఈస్ దిస్ కాన్సెప్ట్. మోడల్ డిస్టిలేషన్ లో ఏం చేస్తారంటే కొన్ని సెట్ ఆఫ్ ఆన్సర్స్ అండ్ క్వశ్చన్స్ ని ఓపస్ మోడల్ నుంచి తీసుకుని వచ్చి ఆ క్వశ్చన్స్ మీద ఈ స్మాల్ హైకు మోడల్ ని ట్రైన్ కేపబుల్ ట్రైన్ దీని వెయిట్స్ ని దాని ప్రకారం సెట్ చేస్తారు. ఇప్పుడు సెట్ చేస్తారు. ఇప్పుడు మొన్న మిథోస్ ఫేబుల్ ని ఆపేయమన్నారు కదా. ఏంటి వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు చైనీస్ ఓపెన్ సోర్స్ మోడల్స్ వాళ్ళు ఇప్పుడు చాలా యూస్ కేసెస్లో క్లాడోడు ఓపెన్ క్లాడ్ని కట్ చేసేయటం, ఇట్లా చాలామంది చాలా ల్యాబ్స్ వాళ్ళని వీళ్ళందరినీ కట్ చేసేసాడు చూసా వాళ్ళకి యాక్సెస్లు. ఎందుకంటే ఏం లేదు, వాడి మోడల్ కేపబిలిటీని వీళ్ళు సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో దాని ఆన్సర్స్ ఓకే బాయ్ బాయ్ అంటుంది. చెప్పరు. బట్ ఏడబ్ల్యూఎస్ లో డైరెక్ట్ గా వాడు బెడ్ రాక్ మీద ఫీచర్ ఇస్తున్నాడు రా మోడల్ డిస్టిలేషన్ కి. ఏడబ్ల్యూఎస్ బెడ్ రాక్ లో ఫీచర్ ఉంది. ఏంటి నువ్వు ఓపస్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రొడక్షన్ లోకి తీసుకెళ్లి నువ్వు పెద్ద మోడల్ ని, ఓకే ఇట్ ఈస్ దాన్ని ఏమంటారు కంప్యూట్ హెవీరా. నువ్వు ఒక పెద్ద ఓపస్ మోడల్ ని పెద్ద జీపీయూ, కానీ నా దగ్గర అంత కంప్యూట్ కాస్ట్ లేదు, నేను చిన్న మోడల్ ని. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, కానీ అది పెద్ద మోడల్ లో పని. ఐ క్రియేట్ ఏ రీజనింగ్ సెట్. ఓపస్ ఇచ్చే కొన్ని క్వశ్చన్స్ ఓపస్ కి ఇచ్చి దాని ఆన్సర్ సమ్ 1000 or 10,000 క్వశ్చన్స్ ని నేను ఓపస్ కి ఇచ్చి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెట్ తీసుకొని ఐ గివ్ దిస్ టు హైకు. సో హైకు మోడల్స్ వెయిట్స్ గెట్ అడ్జస్టెడ్ అండ్ హైకు బిహేవ్స్ లైక్ ఓపస్ ఫర్ దట్ స్పెసిఫిక్ టాస్క్. కాదురా, వాడు ఎగ్జాక్ట్ గా హైకు అంటే హైకు అని కాదురా వాడి పాయింట్. క్వెన్ మోడల్ లాంటిది ఏదో సమ్ ఓపెన్ క్వెన్ మోడల్. సారీ, చిన్న మోడల్, ఎనీ చిన్న మోడల్. సారీ, గాట్ ఇట్. ఎట్లా చేస్తున్నారు అయితే? మేబీ ఇది ఈ రోజుది కాదు, టోకెన్ మ్యాక్సింగ్ లోకి వెళ్ళిపోయేది మర్చిపోయి ఉంటావు. మ్యాక్స్ అవుట్